అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 14వ భాగం. రచయిత వనజ గారు. జానకి కావాలి నాకు. లైఫ్ లాంగ్ సుఖమివ్వడానికి ఒక పర్మనెంట్ మెషిన్‌లా, అంతేకానీ దానికోసం ఇప్పుడు దానికి సేవలు చేయమంటే ఐ కాంట్ అనుకుంటూ మళ్ళీ తను వర్క్‌లో పడిపోతాడు అజిత్. కాల్ కట్ చేసిన అభి వెనక్కి కూడా చూడకుండా కారులో తన ఫ్లాట్‌కి వెళ్ళిపోయాడు. అప్పటికే టైం 5 గంటలు అవుతూ ఉండడంతో స్టాఫ్ అందరూ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. రావు గారు, మనం ఒకసారి జానకిని చూసి వెళ్దామా అని అడిగింది మానసి. నాకు కూడా వెళ్ళాలనే ఉందమ్మా, కానీ అక్కడ అభి సార్ ఉన్నారు కదా, ఆయన్నే చూసుకుంటున్నారు జానకి. ఇప్పుడు మనం వెళ్తే మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతామేమో అని రావు గారు అనగానే మానసిక్ కూడా అదే నిజమని అనిపించి అభి క్యాబిన్లో ఉన్న జానకి థింగ్స్ అన్నీ కూడా తీసుకొని తన రూమ్కి బయలుదేరింది. ఫ్లాట్కి వచ్చిన అభి ఫ్రెష్ అప్ అయ్యి ఒక వైట్ టీ షర్ట్ షార్ట్ వేసుకొని తన మినీ బార్ని ఓపెన్ చేశాడు. ఎత్తిన బాటిల్ దించకుండా అలా ఎన్ని తాగుతున్నాడో కూడా అతనికే తెలియడం లేదు. కనీసం కాల్చుకున్న అతని గాయానికి మందు కూడా రాసుకోవాలి, నొప్పెడుతుంది అన్న స్పృహ కూడా లేదు. అతను పట్టించుకోకుండా అలాగే తాగుతూ ఉన్నాడు అభి. తన ఇన్నర్ హార్ట్కి అయిన బాధ కన్నా కూడా శరీరం మీద ఔటర్ స్కిన్కి అయిన బాధ పెద్దదిగా కాదు అని అతని లెక్క. మృదుల వెయిట్ చేసి చేసి ఇక అభి రాలేదు అని తనే స్కానింగ్ తీసుకెళ్ళి అన్ని టెస్టులు దగ్గర చేయించింది. స్కానింగ్ రిపోర్ట్స్ చూసి తను గెస్ చేసింది కరెక్టే అని ప్రూవ్ అయ్యేసరికి జానకి వంక జాలిగా చూసింది. స్కూల్లో లేని జానకి తన దగ్గర ఎవరున్నారు, ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. టైం అలాగే కరిగిపోతూ ఉంటే సాయంత్రం కాస్త రాత్రి అయిపోతుంది. జానకి కాస్త స్పృహ వచ్చినట్టుగా అనిపించి చుట్టూ చూసింది. చాలా బాటిల్స్ పెట్టడం వల్ల చలిగా అనిపిస్తూ ఉంటే అలాగే పడుకొనుంది. మేడం అంది జానకి మృదులను గుర్తుపెట్టి. ఏంటి జానకి, ఇది ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు చాలా వీక్గా ఉన్నావని. మరి ఇలా అయితే ఎలా చెప్పు? 3 మంత్స్ ముందే అంటే బ్లీడింగ్ అయినా అబార్షన్ జరుగుతుంది, కానీ నీకు ఇప్పుడు 4th మంత్ బ్లీడింగ్ జరిగితే మాత్రం నీ ప్రాణానికి కూడా ప్రమాదమే. ఇప్పటికే నీకు ఇలా 2 టైమ్స్ బ్లీడింగ్ జరిగింది. అలాగే నెక్స్ట్ టైం డోంట్ రిపీట్ దిస్, ఓకే? వీలైనంత వరకు స్ట్రెస్ని తగ్గించుకో. నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకైతే తెలియదు కానీ, బట్ ఆల్ టెన్షన్స్ అన్నీ వదిలిపెట్టేసి నీ బేబీ గురించి, నీ హెల్త్ గురించి మాత్రమే నువ్వు ఆలోచించాలి. ఇట్స్ మై అడ్వైస్ అని మృదుల గారు జానకికి చెప్పి మరోసారి ఆమెని చెక్ చేసి తన క్యాబిన్కి ఆవిడ వెళ్ళిపోయింది. తన దగ్గర చూసుకునేవారు ఎవరూ కూడా లేరు అని మృదులనే ధైర్యం చేసి తప్పక అభి తన హస్బెండ్ అని ఫామ్లో ఉండడంతో కాల్ చేసింది. ఫుల్ కిక్లో ఉన్న అభి 2 సార్లు మోగినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మూడోసారి తనని ఫోన్ కాల్ మరీ డిస్టర్బ్ చేస్తుంటే కాల్ చేసి ఎవడ్రా నువ్వు అంతగా విసిగిస్తున్నావని తన ఫ్లోలో అస్పష్టంగా మాట్లాడాడు అభి. సార్, మేము శార్వరి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పగానే కోపం వస్తున్నా కామ్గా ఉన్నాడు అభి. మీ వైఫ్కి ఇక్కడ ఇంత సీరియస్గా ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? తనకి ఈ టైంలో మీరు పక్కన ఉండటం చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఒక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాలని చెప్పి అభికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది మృదుల. వెళ్ళాలా వద్దా అభి? కానీ ఎందుకో వెళ్ళాడు. ఎలా ఉన్నవాడు అలాగే హాస్పిటల్కి వెళ్ళాడు అభి. డైరెక్ట్గా జానకి రూమ్కే వెళ్ళాడు అభి. జరిగింది అంతా కూడా తలుచుకుంటూ ఒక చెయ్యి నుదుటి మీద పెట్టుకొని ఆలోచిస్తూ ఉంది జానకి. తెలియకుండానే ఆమె ప్రమేయం లేకుండానే వెచ్చగా కన్నీళ్లు తన చెంపల మీదకి జారిపోతూ ఉన్నాయి. లోపలికి వెళ్ళిన అభి జానకిని పొజిషన్ ఒక్కసారిగా చూసి వెనక్కి తిరుగుతూ ఉంటే అభి లోపలికి రావడమే. కూర్చున్న జానకి వెళ్తున్న అభినే చూస్తూ అభిని కాలర్ నెక్లెన్ టీ షర్ట్ వెనుక భుజం మీద నుండి లాగి తన వైపు తిప్పుకొని లాగిపెట్టి ఒక్కడు పీకింది. క్షణకాలంలో జరిగిన దానికి చంపమి చేసుకుని జానకినే చూస్తూ ఉన్నాడు అభి. అసలు ఇటువంటి రెస్పాన్స్ జానకి నుండి ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అతను. జానకి ఇచ్చిన ఒక్క దెబ్బకే అన్ని బాటిల్స్ తాగిన మత్తు దిగిపోయి కోపంగా ఆశ్చర్యంగా అదే పొజిషన్లో జానకిని చూస్తున్నాడు అభి. క్షణకాలంలో జరిగిన దానికి చెంప మీద చేసుకొని జానకిని చూస్తూ ఉన్నాడు. అసలు ఇటువంటి రెస్పాన్స్ జానకి నుండి ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అతను. జానకి ఇచ్చిన ఒక్క దెబ్బకే అన్ని బాటిల్స్ తాగిన మత్తు కూడా దిగిపోయి కోపంగా ఆశ్చర్యంగా అదే పొజిషన్లో జానకిని చూస్తున్నాడు అభి. ఏంటే నీకు అంత ధైర్యం వచ్చేసిందా నన్నే కొట్టేంత? ఏంటి నీకు అంత ధైర్యం అని అభి అడుగుతూ ఉంటే మాట్లాడుకురా, ఇంకొక మాట కనుక నువ్వు మాట్లాడావు అంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటూ జానకి అభిని లాక్కొచ్చి తన బెడ్ మీద కూర్చోబెట్టింది. అభి ఇంకా ఏమీ మాట్లాడలేకపోయాడు. అలాగే టేబుల్ మీద ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ని తీసుకున్న జానకి అభి ముందు నిలబడింది. అభి ఆమెని అలా చూసి అయోమయంగానే ఉన్నాడు, ఏం జరుగుతుందా అని. అందులో నుండి కాటన్ తీసుకొని అభి టీ షర్ట్ని పైకి జరిపింది. ఏం చేస్తున్నావు నువ్వు? పక్కకిలే అని అంటూ అభి అరుస్తూ ఉన్నా కూడా
జానకి లెక్క చేయకుండా టీషర్ట్ని పైకెత్తి ఇందాక అభి కాల్చుకున్న చోట ఇంకా బ్లడ్ వస్తూ ఉంటే క్లీన్ చేస్తూ ఉంది. అభి బాడీని టచ్ చేసే టైంలో జానకి చేతులు ఎంతగా వణికాయో అది ఆమెకు మాత్రమే తెలుసు. తన కన్నీళ్ళు అభి శరీరం మీద పడుతూ ఉంటే చలించలేని చలనం ఉన్న లేని బండరాయిలాగా అలాగే కూర్చున్నాడు. తెల్లటి శరీరం ముట్టుకుంటే మాసిపోయేలాగున్న కలర్ అలా హృదయం మీద ఎర్రగా రక్తం కారుతూ ఉంటే దాన్ని చూడటం జానకి వల్ల కావడం లేదు. ఆగమన్నా కూడా ఆగకుండా వచ్చేస్తున్నాయి కన్నీళ్ళు. అభి అతని మాటలు క్యారెక్టర్ ఎంత రాక్లాగా మాస్లాగా ఉంటుందో అతని శరీరం అంత సెన్సిటివ్ అని ఆమెకు మాత్రమే తెలుసు. జానకి అతని మొత్తం గాయాన్ని నీట్గా క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాస్తూ, రామ్ ప్లీజ్, నీ కోపం నా మీద కదా, నన్ను కొట్టు తిట్టు, కానీ నిన్ను నువ్వు ఇలా గాయపరుచుకోకు. నీకు చిన్న గాయమైనా సరే అది చూసి తట్టుకోవడం నా వల్ల కాదు. నాకు ఎంతటి శిక్షణ అయినా వెయ్యి, నేను భరిస్తాను, కానీ ప్లీజ్ రామ్ డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్ అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ కళ్ళ నిండా నీళ్లతో ఆమె తలపైకెత్తి అభిని చూస్తూ అంది జానకి. ఒక్క క్షణం అభి జానకిల ఇద్దరు చూపులు కలిశాయి. ఆ వెంటనే అభి తన చూపుని పక్కకు తిప్పేశాడు. జానకి కూడా తనున్న పొజిషన్ని ఒక్కసారిగా చూసుకొని వంగుని ఉన్నది కాస్త లేచి సరిగ్గా నిలబడింది. డోంట్ యాక్ట్ స్మార్ట్, నువ్వు ఇంతగా ఎందుకు యాక్ట్ చేస్తావో నాకు తెలుసు, అండ్ నువ్వు దానికోసం ఇంత యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు నీకే మాటిచ్చాను, నీ ప్రతి కోరిక నేను తీరుస్తానని. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే మాట మీద ఉంటాను. ఈ అభిరామ్ గాడు ఒకే మాట, ఆయన నీ కోరిక త్వరలోనే తీరుస్తాను మిస్ పిఏ జానకి అంటూ జానకి ఫీలింగ్స్ని ఆ మొహాన్ని చూడకుండా లేచి రూమ్ బయటికి వెళ్ళిపోయాడు. జానకి అలాగే బెడ్ మీద కూలబడి, నేను యాక్ట్ చేస్తున్నాను రామ్, నువ్వు చెప్పినట్టే అప్పుడు కూడా అదే అనేవాడివి, కానీ ప్రేమ లేదు అన్నట్టు యాక్ట్ చేస్తున్నావు అనేవాడివి, కానీ ఇప్పుడు ప్రేమ లేకుండా కూడా ఉన్నట్లు యాక్ట్ చేస్తున్నావా అని అంటున్నావు. ఒకటే పదాలు మన జీవితాల్లో 2 సార్లు వచ్చాయి, కానీ ఆ సందర్భాలే వేరు రామ్. అయినా నా కోరిక తీరుస్తావా? అనుకోకుండా కోరిన ఒకే ఒక్క కోరిక వల్ల నా జీవితం ఇంతలా తలక్రిందులు అయిపోతుందని నేను కూడా కలకనలేదు. మరి ఇప్పుడు కోరుకుంటున్నాను, ఈ బిడ్డ నీ బిడ్డని అని ఒప్పుకొని మన ముగ్గురు అల్లి అయోధ్యలో అడుగు పెట్టాలి అని నేను కోరుకుంటున్నాను రామ్. మరి అది తీరుస్తావా? నేను ఏ తప్పు చెయ్యలేదు అంటే ఎందుకు నువ్వు నమ్మటం లేదు రామ్ అని అనుకుంటూ అలాగే బెడ్ మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. రీడర్స్, మీకు జానకి అభి గాయం ఎలా కనబడిందన్న డౌట్ రాలేదా? నేను అభి వేసుకుంది వైట్ షర్ట్ అండి, బ్లడ్ లీక్ అయ్యి వైట్ టీషర్ట్ మీద క్లియర్గా కనపడింది. నోట్, అభి తనను అనుమానించాడని జానకి కొట్టలేదు. అలా కొట్టేదే అయ్యుంటే ఇప్పుడు కాదు, పాస్ట్లోనే కొట్టి అభి ఇంట్లోనే ఉండేది. కేవలం తనని తాను గాయపరుచుకున్నాడని మాత్రమే కొట్టింది. ఆనాడు సీతమ్మ రాముడు అగ్నిప్రవేశం చేయమన్నప్పుడు తెలియకుండా అడవులకి పంపించినప్పుడే కొట్టేదేమో, లేక తిరిగి ప్రశ్నించేదేమో. అలా చేయలేదు కాబట్టే అందరు ఆడవాళ్ళు సీతమ్మ లాంటి వాళ్ళే నేనేం చేసినా అడగరని ఇంకా రెచ్చిపోతూ బాధ పెడుతూనే ఉన్నారు. ప్రతిదానికి ఒక ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటుంది. ఆడదాని సహనానికి కూడా. అలా జరిగిన రోజు పరిస్థితి ఏంటి అనేది ఏ ఒక్క మగవాడు కూడా ఆలోచించడం కాదు కదా, కనీసం అంచనా కూడా వేయలేడేమో. సారీ, ఎవరైనా హర్ట్ అయి ఉంటే నా ఫీలింగ్ చెప్పాను అంతే. చిరాగ్గా బయటికి వచ్చిన అభి వెయిటింగ్ చైర్లో కూర్చొని, ఎంత ధైర్యం వచ్చింది దీనికి, నన్నే కొడుతుందా? ఇంతవరకు నన్ను కనీసం మా అమ్మ నాన్నలు కూడా ఎప్పుడూ కొట్టలేదు, ఇదే 2 సార్లు కొట్టింది నన్ను అని అనుకుంటూ కోపంగా రుసరుసలాడుతూ ఉంటే తన ఎదురుగా ఒక రూపం ప్రత్యక్షమైంది. అభి ఎదురుగా చూసి, ఎవరు అని అడిగాడు అభి. హాయ్ మై డియర్ ఔటర్ అభి, నేను నీ ఇన్నర్ని. ఇప్పుడేంటి గోలా? అసలే అది నన్ను కొట్టిందన్న కోపంలో ఉన్నా, ఏదో డాక్టర్ ఇంపార్టెంట్ అంటే వస్తే నన్నే కొట్టింది అన్నాడు. ఓహో, నిన్ను కొట్టిందని ఆలోచిస్తున్నావే, ఎందుకు కొట్టిందో కూడా నువ్వే ఆలోచించు, ఆ మాత్రం నేను తెలుసుకోలేనా ఏంటి? ఏం తెలుసుకున్నావు అని ప్రశ్నించాడు ఇన్నర్ అభి. ఇలా చేస్తేనే కదా తనకు కావాల్సింది జరిగేది. తనకేం కావాలి ఇన్నర్ అభి? నీకు తెలియదా? నువ్వు చూడలేదా? ఇంకొకసారి ఆలోచించు మై డియర్ ఫ్రెండ్, నీ ఇన్నర్ అండ్ అవుటర్ హ్యాపీ కోసమే చెప్తున్నా అనేసి ఎదురుగా ఉన్న రూపం మాయమైపోయింది అక్కడి నుంచి. ఇంతలో అక్కడికి నర్స్ వచ్చి భయంగా, సార్ డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అభి లేచి దిగిపోయిన మత్తుకి కాస్త మొహాన్ని కడుక్కొని రెస్ట్ రూమ్ నుండి డాక్టర్ క్యాబిన్ వైపుకి వెళ్ళాడు అభి. యు ఆర్ జానకి హస్బెండ్ రైట్ అని అంటూ డాక్టర్ మృదుల అనగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళి మృదుల ఎదురుగా కూర్చున్నాడు అభి. తనని ట్రీట్ చేసే డాక్టర్ని నేనే అని అంది మృదుల. తనకి అభి బిహేవియర్ తెలియక, ఓహో ఎంతైనా బాయ్ ఫ్రెండ్ బాగానే సంపాదిస్తున్నాడు కదా, పర్లేదే, బేబీ కోసం మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాం జానకి,
ఏమీ సమాధానం ఇవ్వకుండా చూస్తున్నాడు అభి. ఇందాక మీ వైఫ్కి చాలా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది. మేబీ మీరు బిజీగా ఉన్నారేమో, కానీ తన సిచ్యువేషన్ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకుంది కాబట్టి మీకు కాల్ చేయక తప్పలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు తన రిపోర్ట్స్ చూసి నాకు డౌట్ వచ్చింది, బట్ టుడే కన్ఫర్మ్ అయింది. ఈ విషయం మీకు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చాలా వీక్గా ఉంది సార్, అండ్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హెర్ అలాట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అని అంటూ ఆ రిపోర్ట్స్ తీసుకొని చూసి అభి వైపే చూస్తూ విషయం అంతా కూడా చెప్పింది డాక్టర్ మృదుల. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న అభి ఆమె చెప్పింది విని ఒక్కసారిగా అలర్ట్ అయ్యి, ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అని అడిగాడు. ఎస్ అంటూ మరోసారి చెప్పింది డాక్టర్ తను చెప్పవలసిన విషయం అంతా కూడా. ఏ సుబ్బు అని పిలిచింది గాయ ఆంటీ. ఏంటి గాయి అని అంటూ ఫోన్లో తలదూర్చి చాటింగ్లో బిజీగా ఉన్న సుబ్బు అడిగాడు. ఏం చేస్తున్నావు సుబ్బు అని అడిగింది గాయి. ఒకసారి నా వైపు చూడు. అబ్బా ఏంటే నీ నస అని అంటూ చాట్ యూ లేటర్ అని అంటూ మెసేజ్ చేసి గాయి వైపు తిరిగి చెప్పు గాయ్ అన్నాడు సుబ్బు అంకుల్. నాది నసన అని గాయ ఆంటీ కోపం గడుగుతుంటే, కాదులేవే నాకు గాయ్. ఉప్చ్ ఇప్పుడు ఈ ముద్దలు నాకేం వద్దులే కానీ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారా అని అడిగింది గాయి. ఏంటి ఈ మధ్య నువ్వు మంచి షేప్ మెయింటైన్ చేస్తున్నావు అదేనా అన్నాడు సుబ్బు. చి నువ్వు నీ కామపిచ్చి మూసుకో, లేకుంటే చస్తావు నా చేతుల్లో అని గాయి ఆంటీ కసిరేసరికి కామైపోయాడు సుబ్బు. ఈ మధ్య ఆ అనాథగాడి కళ్ళల్లో అంత బాధ దిగులు కనిపించడం లేదు. నువ్వు నోటీస్ చేశావా? ఏదో తెలియని కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ముఖంలో. అటు పోతే నాకు తెలిసి వీడికి జానకి ఎక్కడ ఉందో తెలిసే ఉంటుందనుకుంటున్నా. అందుకే ఉన్న బలంగా అభిని పంపించి ఎలాగైనా వీళ్ళిద్దరిని మళ్ళీ గడపడానికి ట్రై చేస్తున్నాడేమో అని అంది. గాయి ఆంటీ లెగ్ పీస్ అనుకుని అంకుల్ చెయ్యి నమిలేస్తూ ఆ అని గావుకేక ఫ్రమ్ సుబ్బు. ఏంటే నీకు కూడా అదే అనిపించిందా అని అంది. ఒసేయ్ అది చికెన్ పీస్ కాదే, నా హ్యాండ్ పీస్. గాయి డార్లింగ్ నీ క్రూయల్ బ్రెయిన్తో చెప్పిందే చెప్తున్నావులే, కానీ ఈ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం కదా అని అన్నాడు సుబ్బు. ఏం పర్వాలేదు డార్లింగ్, ఒకటికి 2 సార్లు మనం ఆలోచిస్తేనే నెక్స్ట్ పావుల్ని ఎలా కదపాలో మనకి బ్రెయిన్కి ఈజీగా స్ట్రైక్ అవుతుంది అని అంటూ, ఇంతకీ మన జాను బేబీకి టూర్ అయిపోయిందంటనా అంది. అది ఇప్పుడు ఇట్టుబాటు ఉండాలి, అచ్చు తల్లిపోలికలే కదా అని సుబ్బు అంకుల్ నసుగుతుంటే వినపడింది అని గాయి అంటే వచ్చేసరికి నాలుగు ఖర్చుకుని పడుకున్నాడు సుబ్బు. తన ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఒక లెక్క వేసుకుని లైట్ ఆఫ్ చేసి పడుకుంది గాయి ఆంటీ. జానికి బాగానే ఉంటుందంటావుగా అంది రంగి. ఆ మేడం చెప్పింది కదే, పని ఎక్కువగా ఉండి అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని. అయినా ఎందుకంత కంగారు అన్నాడు సత్తయ్య పడుకుంటూ. ఏమోపో అయ్యా, అసలే గర్భవతి టైంకి తిన్నదో లేదో, అంత పని ఉంటే రేపు పొద్దునే తొందరగా పోయి చూసుకోవచ్చు కదా, రాత్రులు కూడా కూర్చోబెట్టి అలా చేయించాలా? నువ్వు ఊరుకోవే, నీకేం తెలియదు, అవి పెద్ద పెద్ద కంపెనీలు, అట్టాగే ఉంటుంది పని అంటే. అయినా జానకమ్మకి ఏమైనా అయినా అక్కడే డాక్టర్లు కూడా ఉంటారంట, వాళ్ళు అంతా కూడా చూసుకుంటారంటలే అని అన్నాడు సత్తయ్య. అయ్యా ఊరుకో, జానకి ఏమన్నా ఏమవుతుంది, ఎందుకు, తనకేమీ కాదు అని అంది రంగి. ఓసిరి పిచ్చిదానా, ఇంతసేపు నువ్వే కదే అన్నావు జానకి ఏమన్నా అవుతుందేమో అని, మళ్ళీ నన్ను తిరిగి అంటున్నావా? ఏమోపో, నాకదంతా తెలియదయ్యా. మన జానకి సురక్షితంగా ఉండాలి. 2 నెలలకే ఇంత ప్రేమ పెంచేసుకున్నావా? ఏమోనయ్యా, కడుపుతో ఉంది, బిడ్డని పోగొట్టుకున్న నాకే తెలుసయ్యా బిడ్డల మీద ఉన్న ప్రేమ అని రంగి కళ్ళకు నీళ్లు పెట్టుకునేసరికి సత్తయ్య రంగి చుట్టూ చేయేసి పడుకోవే ఇంకా అని చెప్పి తను నిద్రపోయాడు. రంగి కూడా మగత నిద్రలోకి జారుకుంది. హలో చెప్పు కశ్యప్ అన్నాడు ఫోన్లో కశ్యప్. జానకి ఎలా ఉందే? ఏమో సార్ ఉన్నారు కదా అని నేను వెళ్ళలేదు, బాగానే ఉంటుందిలే, నువ్వేం వరీ అవ్వకు. ఇంతకీ ఆ పెద్దమ్మ వాళ్ళకి ఇన్ఫామ్ చేశావా? జానకి హెల్త్ గురించి చెప్పకు, వాళ్ళు మళ్ళీ టెన్షన్ అవుతారు. ఆ మాత్రం మాకు తెలుసులే, జానకి వర్క్ ఉందని, ఇంపార్టెంట్ వర్క్ అని, సో నైట్ ఆఫీస్లోనే ఉండాల్సి వస్తుందని మీకు చెప్పమని నన్ను పంపించిందని చెప్పాను. నా తింగరి మనుకి బాగానే తెలివుందే అని ఇద్దరు ఇంకాసేపు మాట్లాడుకుని ఫోన్ పెట్టేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు తన రిపోర్ట్స్ చూసి నాకు డౌట్ వచ్చింది, బట్ టుడే అది కన్ఫర్మ్ అయింది. ఈ విషయం మీకు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చాలా వీక్గా ఉంది సార్, అండ్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్ అలాట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అని అంటూ ఆ రిపోర్ట్స్ని తీసుకొని చూసి అభి వైపే చూస్తూ జరిగిందంతా కూడా చెప్పింది డాక్టర్ మృదుల. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న అభి ఎలర్ట్ అయ్యి, ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అని అంటూ ఒక్కసారిగా అరిచాడు. కథ కొనసాగుతుంది. మరి అభికి డాక్టర్ ఏం చెప్పింది జానకి గురించి? మరి తను ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేక ఇంకేదైనా విషయం ఉందా? మీకు తెలిస్తే తప్పకుండా గెస్ట్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.